కరెక్ట్. దేవుడు ఉన్నాడు. దిగండి దిగండి. ఆల్ ద బెస్ట్. ఇదిగో రెండు కుటుంబాల వాళ్ళం వెళ్ళాం కాబట్టి రెండు కుటుంబాల వాళ్ళం సమానంగా వాటా పంచుకోవాల్సిందే. సమానంగా ఎలా పంచుకుంటావయ్యా? మా ఇంట్లోంచి వచ్చింది 3, మీ ఇంట్లోంచి వచ్చింది 2, కాబట్టి మొత్తం 5 వాటాలు వేయాలి. మాకు 3, మీకు 2. మనిషికో వాటా రావటం కరెక్ట్ అయ్యా. అది అదిగో ఎవరో పెద్ద మనిషి చెప్తున్నాడు, అదే కరెక్ట్. ఇప్పుడు రెండు కుటుంబాల వాళ్ళు వెళ్ళారు కదా దొంగతనానికి. అవునండి, మా ఇంట్లో నుంచి 3, వాళ్ళ ఇంట్లో నుంచి 2. అసలు ముంబై ఎక్స్ప్రెస్ పడిపోయిందని ఎవరు చెప్పారండి? నేను చెప్పానండి. ఫస్ట్ దొంగతనం గురించి చెప్పింది నేను కాబట్టి నాకు వాటా ఎక్కువ ఇవ్వాల్సిందే. కరెక్ట్ కరెక్ట్. ట్రైన్ పడిపోయిందని ముందు వీడు చెప్పాడు కాబట్టి వీడికి ఇదిగో ఎక్స్ట్రా వాటా. అసలు నువ్వెవరవయ్యా మా వాటాల మధ్యలో కలె చేసుకోవడానికి? జార్జ్ బుష్నయ్యా. ఎవడైతే నీకేంటి, న్యాయం చెప్పడానికి ఎవడైతే ఏంటి, బిన్ లాడన్ కూడా చెప్పొచ్చు. బాబు ఇది నీ వాటా, అయ్యా ఇది నీ వాటా, ఇది నీ వాటా. అదేంటండి అంతా ఒకే చోట పెడుతున్నారు? ఏ ఇది ధర్మంగా లేదా? అయితే పెద్ద మనుషుల్ని పిలుద్దాం. ఇంకా పెద్ద మనుషులు ఎవరయ్యా? ఒరేయ్ వీళ్ళు నిజమైన దొంగలాగా ఉన్నారా? న్యాయంగా అంట పంచండ్రా. మనం కష్టపడ్డ సొమ్ముతో ప్లీజ్ రా, కొంచెం ఇవ్వండి రా. ఏరా ఈ టైంలో దొంగలు కాకపోతే దొరలతారా మీ ఇంటికి? అన్నట్టు ఇల్లు ఎవడదురా? నాదేనండి. వాస్తు చండాలంగా ఉంది. నైరుతి వైపు ఎంట్రన్స్ ఉండకూడదు, ఒంటి ఇలాగే తగలాడుతుంది. ముందు ఆ ద్వారం మార్చు. సరే రాజ్యం, రాజ్యం, మొన్న ట్రైన్ యాక్సిడెంట్లో వజ్రాలు పోయాయని చెప్పే కదా, ఆ వజ్రాలు వెళ్ళి ఎంత అనుకున్నావు? 500 crores ఓన్లీ. 500 కోట్లు. 500 కోట్ల? 500 కోట్లే? పిచ్చిగాని పట్టిందా? ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ అనే కదరా డొనేషన్. డాడీ డాడీ నువ్వు ఎప్పుడైనా ట్వింకిల్ ట్వింకిల్ స్టార్స్ ని చూసావా? ఇక్కడ ఏదో డిగ్రీ రోజు చూస్తుంటాం కదమ్మా. నువ్వు ఎప్పుడైనా పట్టుకున్నావా? కష్టం అమ్మా, అవి మనం పట్టుకోలేనంత దూరంగా ఉంటాయి. కాదు డాడీ, అక్కడ ఉన్నాయి. అవి బాత్రూంలో ఉండవు, స్కైలో ఉంటాయమ్మా. అక్కడే ఉన్నాయి డాడీ. రా చూపిస్తారా, వెళ్దాం పదా. నీ ట్వింకిల్ స్టార్స్ బాత్రూంలో ఉండవమ్మా, అక్కడ ఉంటాయి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్సా? అమ్మో, ఇక్కడ ఉండవమ్మా. ప్లీజ్ సర్దుకోలేక చేస్తున్నాను. ఏంటండి అదే ఆట ఆడమంటే ఆట ఆడతారా? డాడీ అక్కడే ఉన్నాయి. డాడీ అక్కడే ఉన్నాయి. ఏయ్, ఏంటి? ఊరుకోమ్మా, ఊరుకో. నాన్న కదా ఏడవద్దా నాన్న? అమ్మలో ఏంటి చిన్నపిల్ల ఏదో అమాయకంగా అడిగితే కొట్టేయడమేనా? నీకు ఈ మధ్య కోపం బాగా ఎక్కువ అవుతుంది. ఊరుకోమ్మా, అమ్మతో కట్టిఫ్ అయిపోదాం. మన రూమ్కి వెళ్దామే. వామ్మో, ఇది పిల్ల కాదు, పిశాచం. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే ఆ వజ్రాలతో పాటు నేను దొరికిపోయేదాన్ని. ఎస్, రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను. భార్యాభర్తల మధ్యన చిచ్చు పెడతాను. చాలా కరెక్ట్ గా చెప్పావయ్యా. డబ్బు నిజంగా చెడ్డదే. పెంచుతాను. ఆఖరికి ప్రాణ మమ్మీ మమ్మీ ఆ కార్ కావాలి.
అది పేదవాళ్ళ కారు, చాలా చిన్నది. మనం పెద్దది కొనుక్కుందాం. పెద్దదంటే అలు అలా రైలాగే మమ్మీ. చిచి, అది కాదమ్మా. నేను, నువ్వు, డాడీ కూర్చోవాలి, ఇంకెవ్వరూ ఉండకూడదు. అలా అయితే ఆటో కొనుక్కుందాం మమ్మీ. అయ్యో, ఆటో ఏంటమ్మా? ఆ, అయినా నీకు ఇప్పుడేమీ అర్థం కాదులే. అన్నీ ఉన్నా నేను నీకేమీ కొనలేకపోతున్నాను. ఏమీ అనుకోద్దు. పర్వాలేదమ్మా, నువ్వు డాడీ చచ్చిపోయిన తర్వాత అన్నీ నావే కదా. చచ్చిపోవడం ఏంటే? మీరు పెద్దసరికి అమ్మమ్మ తాతయ్య చచ్చిపోయారు కదా, అలాగే మీరు కూడా ముసలోడైపోయి చచ్చిపోతారు కదా. పుట్టినవారు మరణించక తప్పదు. మరణించిన వారు ఆస్తి పాస్తులు వారి పిల్లలకు వదిలేసి పోక తప్పదు. సిరి సంపదలు శాశ్వతంగానే, మనుషులు కాదు. అట్టి మనుషుల కొరకు ధీరులు దుఃఖించరు. నీకప్పుడే ఎన్ని తెలివితేటలు పుట్టుకొచ్చేసాయి నా బంగారం. బంగారం కాదు, వజ్రం. అంటే మేము ఆటో కొనుక్కుంటున్నాం. ఆటో ఏం కర్మమ్మా, మీ డాడీని అడిగితే ఏకంగా కారే కొనిస్తారు. నీకు ఈ విషయం తెలీదా? ఏంటి? వీళ్ళ డాడీ మొన్నే కారు కొన్నాడు. అవునా? ఎక్కడుంది? ఆఫీస్ కేసుకు వెళ్ళారా? అదిగో అక్కడుంది. వీళ్ళ సంపాదనతో కారు కొనాలంటే ఈ జన్మ కాదు, వచ్చే జన్మ కూడా సరిపోదు. ఏమోనే రాజ్యం, మొన్నటిదాకా నేను టీవీ సీరియల్సే చూసేదాన్ని. ఈ ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత అన్ని న్యూస్ ఛానల్సే చూస్తున్నాను. ఏ, ఆ వజ్రాల ఆచూకీ తెలుస్తుందనా? తెలిస్తే మాత్రం ఏం ప్రయోజనం? మనకిస్తారా ఏంటి? మరి ఎక్కడైనా ట్రైన్ యాక్సిడెంట్స్ అయ్యేమో అని చూస్తున్నాను. ట్రైన్ యాక్సిడెంట్స్ రోజు అవుతాయా ఏంటి? నీ వెర్రి గాని. నా మాట విని నువ్వు ఈ ట్రైన్ల మీద ఆధారపడడం మానేసి మీ పెదమావ గారి చావు కోసం పూజలు పునస్కారాలు మొదలుపెట్టు. ఫలితం ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే రాజ్యం. మా పెద్దమావ గారు పోవటం గ్యారంటీ. అప్పుడు నీకు కూడా కోటి ఇస్తాలే. ఇప్పుడు కొంచెం పెసరపప్పు అప్పెట్టవా? కొంచెం. అదే నిండుగా. చాలా మంచిది. అమ్మయ్య, ఓ పని అయిపోయింది. ఓ పోసేసుకోవడం కాదు, నిన్ను గౌరవించి నీకు పెద్దరికం ఇచ్చి భోగిలోకి పంపిస్తే ఇదా నువ్వు చేసిన పని? నేనేం చేస్తానయ్యా? ఏ సూట్ కేసులో ఏముందో నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందేంటి? ఎలాగోలా తెలుసుకోవాలి. రా చెప్తాను, రా. అరే, నువ్వు తెలుసుకుంటావన్న నమ్మకంతోనే నేను నిన్ను భోగిలోకి పంపించింది. నేను వెళ్ళాక తెలుసుకుంటావన్న ఆ నమ్మకంతోనే మన మేనేజ్మెంట్ నేను క్రైమ్ రిపోర్టర్ చేసింది. దాన్ని చేయలేదే? వదిలేరా, మనకు ప్రాప్తం లేదనుకో. నోర్మయ్య, నువ్వు చేయాల్సిన పని చేసి ఇప్పుడు భగవంతుడు అదృష్టం ప్రాప్తం అని చెప్పి తప్పించుకోకు. నీ తప్పు నువ్వు ఒప్పుకుని తీరాలి. నీ తప్పు వల్ల నువ్వు నష్టపోతే నాకు ఓకే, కానీ నీ తప్పు వల్ల నాకు కోట్ల రూపాయల నష్టం వచ్చింది కదరా. నాకు నష్టం కలిగించే హక్కు నీకు ఎవరు ఇచ్చారా? ఐ వాంట్ an answer. సారీ సార్. ఎన్నిసార్లు చెప్తావరా? బోర్ కొట్టడం లేదా? మీకు బోర్ కొట్టినా సరే ఆ సూట్ కేసు దొరికిన తర్వాత నా సగం నాకు ఇచ్చేయండి సార్. అయిందా? అయిపోతే పాస్ పోసుకొస్తా. ఎన్నిసార్లు పోతున్నాడేంటి? కొత్త బేరం వచ్చినట్టుంది. మీరేనండి మా సార్. నమస్తే మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? పెద్ద కార్లు ఏమున్నాయి? పెద్ద కార్లు అంటే సైజుని బట్టా రేట్ని బట్టా? అది ఎక్కువ రేట్లో చెప్పు. దీని కార్ల కంపెనీ పేర్లు కూడా తెలియదు అనుకుంటా. మీకు నాగార్జున కారు, షారుఖ్ ఖాన్ కారు, అభిషేక్ బచ్చన్ కారు, వీటిలో ఏది కావాలి? మీ షాప్లో వేరే వాళ్ళ కార్లు తప్ప కొత్త కార్లు లేవా? అన్నీ కొత్త కార్లేనండి. నాగార్జున కార్ అంటే బెంజ్, షారుఖ్ ఖాన్ కార్ అంటే శాంట్రో, అభిషేక్ బచ్చన్ కార్ అంటే ఫోర్డ్ ఫియస్టా. వీటిలో మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ₹1,00,00,000 కారుందా? ₹1,00,00,000 కారా? మీరు అడ్వాన్స్ ఇచ్చి అడ్రస్ ఇస్తే వెంటనే మీ ఇంటికి పంపించేస్తాను మేడం. వెంటనే అంటే 24 అవర్స్లో వస్తుందా? మీరు అడ్వాన్స్ ఇవ్వాలి కానీ 24 సెకండ్స్లో వచ్చేస్తుంది. ఇవ్వాలే గాని ఏంటి, నాకు నచ్చాలే గాని అను. నాకు నీ ఫేస్ నచ్చలేదు, నీ కారు నచ్చలేదు. మీకు మా ఫేస్లు ఎందుకు నచ్చుతాయి? మీదంతా నాగార్జున అమితాబ్ బచ్చన్ రేంజ్ కదా. పొద్దున్న యదవ బేరం. అరే చిల్లర లేదా? ఉంచుకో.
టేప్ రికార్డరు. దొంగ ఇంట్లో దొంగతనం వివరాలు బ్రేక్ తర్వాత. టట్టడాయ్! వెల్కమ్ బ్యాక్. ప్రఖ్యాత రైలు దోపిడీదారుడు సత్యమూర్తి గారి ఇంట్లో నేటి సాయంత్రం దొంగతనం జరిగింది. అయితే దొంగతనానికి వచ్చిన ఆ మూర్ఖుడు వంటగదిలో బియ్యపు డబ్బాలో దాచిన 500 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు ముట్టుకోకుండా వదిలేసి ముందు గదిలో ఉన్న ముష్టి టేప్ రికార్డర్ ఎత్తుకుపోయాడు. ఇంత పనికి మాలిన ఆ దొంగ పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషించగలడని సత్యమూర్తి గారి సతీమణి శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గారు వాపోయారు. హలో, ఏమండి, మన ఇంట్లో దొంగతనం జరిగింది. మన ఇంట్లోనా? నేను బజార్కి వెళ్ళినప్పుడు ఇంట్లో దొంగలు పడ్డారు. టేప్ రికార్డర్ ఎత్తుకుపోయారండి. ఓ మై గాడ్. సరే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా. ఓకే. ముష్టి టేప్ రికార్డర్. మనకింతకు ముందు ఇన్ని ఐడియాస్ లేవు. ఆస్తులు వచ్చాయి, ఐడియాలు వచ్చేస్తున్నాయి. వెరీ గుడ్ స్వరాజ్యలక్ష్మి, వెరీ గుడ్. సూట్ కేసు ఏమన్నా దొరికెట్టుందా లేదా? అది దొరికేట్టుందో లేదో తెలియదు కానీ మీ నాన్న మాత్రం అపోజిషన్ పార్టీకి దొరికేట్టున్నాడు. అది నిజాలు ఈ మధ్యన ఆ మాట వినట్లేదు సార్. మీ పార్టీ గొడవ పక్కన పెట్టండి. డైమండ్స్ పోయినప్పటి నుండి నేను పార్టీలు చేసుకోలేకపోతున్నాను. నా గోల్ ఎవరితో చెప్పుకోవాలి? అమ్మా, నువ్వు ఏదో అడగాలనుకుంటున్నావు కదా, అడిగేసేయి, లేకపోతే ఫ్లో మిస్ అవుద్ది. అసలు సూట్ కేసు ఎందుకు దొరకట్లేదు? ఎందుకంటే అదే సూట్ కేసు నీకు దొరికింది అనుకో, తిరిగిస్తావా? ఇవ్వవు కదా, అందుకని. అసలు ఆ సూట్ కేసు ఎవరి దగ్గర ఉందోనైనా తెలుసా? నువ్వెవరితో తిరుగుతున్నావో ఎవరికైనా తెలుసా? సొంత సొమ్మునే కాపాడుకోలేని వాడివి దేశాన్ని ఏ రకంగా కాపాడగలవు నాన్న? అసలు ఆ రైలు ప్రమాదం జరగడానికి, రైల్లో దొంగతనాలు దోపిడీలు జరగడానికి ఆ రైల్వే మంత్రిదే బాధ్యత కాబట్టి ఆ సూట్ కేసు వాడిని పట్టుకురమని చెప్పండి అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అసమ్మతి వర్గం దిగింది సార్. కాళ్ళ మీద పడిపోతాం, అపాయింట్మెంట్ కావాలంటున్నారు సార్. చిచ్చి, ఏం పదవయ్యా, ఏడవడానికి కూడా టైం దొరకట్లేదు. సరే రమ్మను. ఓకే సార్.